పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటి పేరుని వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. 2016లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటి పేరుని వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. 2016లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున కూడా చేరటం, ఆరోగ్యం విస్మరించడంతో కూడా చికిత్స పొందుతూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరణించడం జరిగింది. అయితే చెట్లని పెంచండి అంటూ కూడా చిన్నతనం నుంచే ప్రచారం చేస్తూ చెట్లు నాటుతూ సేవ చేసిన దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య కూడా మరణించడంతో కూడా ఖమ్మం తన నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున బార్లు కూడా జనాలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్య నాయకులు, రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వనజీవి రామయ్య మృతితో కుటుంబ తీవ్ర విషాదం కూడా నెలకొన్నది. ప్రకృతి ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల కూడా ఇప్పటికే సంతానం కూడా చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే గుండెపోటుతో కూడా ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కూడా మరణించడం జరిగింది. రామయ్య స్వస్థలం కూడా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. కోటికి పైగా కూడా మొక్కలు నాటడం జరిగింది. ఈ నాటి వనజీవ రామయ్య కూడా చరిత్ర కూడా సృష్టించారు. సుమారుగా కోటి పైగా కూడా ఆయనకి 2017లో కూడా పద్మశ్రీ కూడా సత్కరించింది ఈ కేంద్ర ప్రభుత్వం. అయితే రామయ్య మృతితో కూడా ప్రకృతి ప్రేమికులు శోక సముద్రం కూడా మునిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి కూడా ప్రకృతి ప్రేమికులు కూడా అంతేకాదు ప్రజలు కూడా భారీగా ఆయన ఇంటి వద్దకు కూడా చేరుకోవడం జరిగింది. రామయ్య కూడా చూసుకుంటే అయితే 4 పిల్లలు, 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల కూడా. అయితే వాళ్ళందరూ కూడా చిన్ననాటి నుంచే కూడా తన కుమారులకి, కూతురికి కూడా చెట్లపై కూడా ఎంతో ఆసక్తి చూపుతూ కూడా అంటే ఈ ఖమ్మం 4 మార్గాలు, ప్రధాన 4 మార్గాలలో కూడా అనేక చెట్లను కూడా నాటిన పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు. ఇప్పుడు తన ఇటు డోర్నకల్ వెళ్లే రోడ్లో కూడా కొన్ని వందల మొక్కలు నాటడం జరిగింది రామయ్య. అంతేకాకుండా ప్రధాన రహదారులలో కూడా ఖమ్మం చుట్టుపక్కల అది ఎన్నో మొక్కలు నాటి అక్కడ ప్రజలకు కూడా స్ఫూర్తిగా కూడా నిలిచారు రామయ్య చూసుకుంటే 2017లో కూడా పద్మశ్రీ అవార్డు కూడా పొందడం జరిగింది. రామయ్య కూడా అనేక సేవలు, అంతేకాకుండా ప్రజలకు కూడా అనేక అవగాహనలు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అంటే మొక్కలు నాటాలి అనే దానిపైన కూడా రామయ్య చూసుకోవచ్చు. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అనేక క్లాసెస్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొన్నది. పద్మ. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.